అనుకున్న మమ్మీ ఇతనిదే ఫ్రెండ్స్. ఇదేనే రామ్సెస్ 2 కింగ్. ఈ కింగే చనిపోయి 3000 years బ్యాక్ అయిందనమాట. ఈ యూయా తుయా అని చెప్పేసి ఇద్దరు ఏజ్డ్ పర్సన్ యొక్క మమ్మీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇది ఫీమేల్ మమ్మీ అనుకుంటా. సో ఇప్పటికీ కూడా ఇట్లా ప్రిజర్వ్ చేసి పెట్టిర్రు, నమస్కారం పెట్టినట్లు. వుడెన్ కఫెన్స్, ఇది గోల్డ్ కలర్ కఫెన్స్, గోల్డ్ అనుకుంటా. ఇవి కూడా వుడెన్వే మమ్మీస్, ఇవి చిన్న పిల్లల మమ్మీస్. ఇవి కూడా కొన్ని మమ్మీలు ఉన్నాయి ఫ్రెండ్స్, డబ్బాల మీద పెట్టేసి. ఇదిగో ఈ మమ్మీలు తయారు చేసిన తర్వాత వాళ్ళ తలకి ప్రొటెక్ట్ ఉండడానికి అని చెప్పేసి ఇట్లా ఒక హెల్మెట్ లాంటిది పెట్టారు. ఇదొక మమ్మీ, ఇదొక మమ్మీ, అదొక మమ్మీ. ఇదిగో చిన్న మమ్మీ, చిన్న బాబు ఉన్నట్లున్నాడు. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను కైరోలో ఉన్నాను. ఈజిప్ట్ క్యాపిటల్ సిటీ కైరోలో వచ్చి 4 days అవుతుంది. సో మీ అందరికి తెలుసు కదా, ఈజిప్ట్ అంటేనే మమ్మీస్ ఇంకా పిరమిడ్స్. సో మనం లాస్ట్ వీడియోలో ఫస్ట్ పిరమిడ్ విజిట్ చేసినాం కదా. ఈ రోజు మనం 3000 years బ్యాక్ మమ్మీని విజిట్ చేయబోతున్నాం. ఇక్కడ దగ్గరలో ఒక మ్యూజియం ఉందంట. మ్యూజియం లోపలికి వెళ్ళేసి పలకరించేసి వద్దాం, మమ్మీని ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూసేసి వద్దాం. టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో నేను ఇక్కడికి 3 days అయింది వచ్చి, అయినా కూడా నాకు ఈ వెదర్ ఇది అంతా ఏం అలవాటు కాలేదు. అంత టైమింగ్స్ అంతా డిఫరెన్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకి ఇంకా ఇండియాకి ఇక్కడికి 3.5 hours తేడా. జెట్ లాగ్ అవన్నీ వచ్చేసి మొత్తం అంతా క్లమ్జీ అయిపోయింది. మీకు నిన్న చెప్పిన కదా, నిన్న వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఇగో ఇది గవర్నమెంట్ ఆఫీస్ అని చెప్పేసి. యాక్చువల్గా ఇది గవర్నమెంట్ ఆఫీస్ కాదు, ఇది కోర్టు, హైకోర్టు అనమాట ఈజిప్ట్ లో. మామూలుగా ఈ రోజు ఓపెనే ఉన్నది, వెళ్తున్నారు క్లయింట్స్ లోపలికి. చాలా పెద్ద ఉన్నది ఇది. ఇటు నుంచి మనము 1 kilometer డిస్టెన్స్ లో ఉందన్నమాట మనం వెళ్లాల్సిన మ్యూజియం. ఇటు సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్దాం. కార్లు చూడొచ్చు ఎట్లా పార్క్ చేసి ఉన్నాయో. ఇప్పుడే సిటీ మొత్తం ఓపెన్ చేసేసి షాప్స్ అన్ని కొంచెం బిజీగా ఉన్నది. మామూలుగా మనము ఒకవేళ 9 o'clock 8 o'clock అట్లా బయటకు వస్తే మాత్రం ఎవ్వరు కనబడరు. అన్ని రోడ్లంతా ఖాళీ ఉంటాయి ఇక్కడ. ఫ్రెండ్స్ నేను మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలి, మెయిన్ రోడ్ నుంచి కాకుండా. హలో, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. సో మెయిన్ రోడ్ నుంచి కాకుండా నేను వేరే దారి చూస్ చేసుకొని వస్తున్నా. సో ఏంటంటే ఇటు నుంచి షార్ట్ కట్ లో 600 meters చూపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఈ రోడ్ చూస్ చేసుకున్నా. ఈ రోడ్ మొత్తం ఏంటంటే మనకి కార్ల రిపేర్ షాప్స్ ఉన్నాయి. ఈజిప్ట్ మొత్తం చాలా మటుకు బైక్స్ తక్కువ, కార్లు ఎక్కువ అని చెప్పిన కదా. ఇక్కడ మనకి చూడడానికి మొత్తం బెంజ్, BMW ఇంకా పాత కార్ల మోడల్స్ అన్ని కనిపిస్తున్నాయి. రిపేర్ షాప్స్ అన్నమాట ఇవన్నీ. ఈ ఏరియా మొత్తం అదే దగ్గర ఒక 2 kilometerల దూరంలో ఉన్నది. ఇది చూడొచ్చు, నిసాన్, జీప్, ఇంకేంటి కొత్త చైనా బ్రాండ్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అది చూడొచ్చు, ఫియట్, చిన్న కార్లు. సో ఇవన్నీ ఇంతే రిపేర్ షాప్స్. మనకి 12 అయిపోయిన తర్వాత ఇక్కడ మామూలుగా చపాతీలు అమ్ముతారు అనమాట. ఇది చూస్తున్నారా చపాతీలు? ఇది నేమ్ క్వామ్. ఓకే, క్వామ్ అంట. చపాతీలను ఇట్లా మంచం లాంటిది ఒక కర్రలు పెట్టేసి ఇట్లా అమ్ముతారు. సో వీటిని ప్యాక్ చేసి ఒక 5, 6 అమ్ముతారు అనమాట. హౌ మచ్? 1 pound. హౌ మెనీ? 1 pound. 1 pound అంటే 2 rupees ఫ్రెండ్స్. ఇట్లా 5, 6 అమ్ముతారు. సో మనకి ఈజిప్ట్ లో ఎక్కడ చూసినా కూడా చపాతీలు అనేది కామన్. ఇక్కడ ఏమంటారు, గోధుమలు బాగా వండిస్తారు అనమాట. గోధుమలు బాగా వండిస్తారు కాబట్టి ఇవి న్యాచురల్ గా మైదా చపాతీలు కాదు, ఇవి న్యాచురల్ పిండితో తయారు చేసిన చపాతీలు. హలో, హౌ ఆర్ యూ? వాట్ యు ఆర్ డూయింగ్ హియర్? రిపేర్? I don't want. From where? India. New Delhi? No, Hyderabad. What do you want? No, nothing. No say. Good woman. Bye. And beautiful. Okay. సో గైస్ ఇదిగో చూడొచ్చు, నేను ఇందాక చెప్పిన కదా కార్లను మొత్తం క్లియర్ చేసే షాప్స్ అన్ని ఉన్నాయి. కొత్త కార్లు మంచిగా అనిపిస్తుంది. ఏరియా అంతా మామూలుగా వింటేజ్ వైబ్ వస్తుంది అనమాట.
మొత్తానికైతే మ్యూజియం దగ్గరకు వచ్చేసిన. ఇక్కడ టికెట్ కూడా తీసేసుకున్నా. టికెట్ ప్రైస్ చూసి నాకు గుండె వేలిపోయింది. 550 pounds అంట. ఇండియన్ రూపీస్ లో మనకి 1100 రూపీస్. సో అంతగానం కాస్ట్ ఇలా ఏమున్నదో వెళ్ళేసి చూద్దాము. సో బయట చాలా మంది ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు కూడా వచ్చేసారు, చూస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఏ దగ్గరికి వెళ్ళినా, పిరమిడ్ చూడడానికి వెళ్ళినా, మ్యూజియం చూడడానికి వెళ్ళినా ఓన్లీ వీసా కార్డులు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అందుకని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ కార్డు క్యారీ చేయడం అనేది చాలా చాలా మంచి విషయము. సో క్యాష్ అయితే తీసుకోవట్లేదు ఇక్కడ. అది లోపల ఇంకో చెక్కింగ్ ఉంది అనుకుంటా. మ్యూజియం లోపలికి అయితే అడుగు పెట్టేసిన. ఎంటర్ అవ్వగానే బాప్రే మత్తి పోయింది అసలు. ఇక్కడ ఈ స్కల్ప్చర్స్ కానీ ఇవన్నీ ఈజిప్షియన్ నాగరికత గురించి తెలిపే ప్రతి ఒక్కటి దిమ్మ తిరిగిపోయేలా ఉన్నది. యూజువల్గా నేను మ్యూజియాలు ఇంకా టూరిస్ట్ ప్లేస్లు ఉంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ అని అనిపించేది. అక్కడికో ఏం చేస్తాం ఏం చూస్తాం అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ మ్యూజియం లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా చాలా అదిరిపోయేటి ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తా. ఇది 2 ఫ్లోర్లు ఉందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నది. టకటక పైకి వచ్చేసి మమ్మీలను అయితే యూజ్ చేసిన మీకు కూడా చూపిస్తా. అండ్ చూపించే ముందు మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఈజిప్షియన్ నాగరికత అనేది చాలా ఓల్డెస్ట్ నాగరికత. 5000 years బ్యాక్ స్టార్ట్ అయిన నాగరికత నైలు రివర్ దగ్గర నుంచి. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇందులో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మమ్మీ కూడా ఉందని చెప్పిన కదా, అది కూడా మీకు చూపిస్తా. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా? చలో ఇంకా కింద నుంచి పైకి వద్దాం. ఇంకా నేను ఇంకా ఆత్రం ఆగాక మమ్మీని చూద్దామని చెప్పేసి పరిగెట్టుకుంటూ ఇక్కడికి వచ్చేసిన. సో కిందికి వెళ్ళేసి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మీకు పైకి వస్తా. లాస్ట్కి మేము మమ్మీని చూపిస్తాం, ఓకేనా? మ్యూజియం లోపలికి రాకముందే మీకు చెప్పిన కదా ఒక మమ్మీ ఉందని చెప్పేసి. ఆ మమ్మీ ఎవరిది అంటే రామ్సెస్ II అనే ఫెరోన్ ది. ఫెరోన్ అంటే ఎవరు? మనం రాజుని పిలుస్తాం కదా, ఇక్కడ పీపుల్ ఏం చేస్తారంటే రాజుని ఫెరోన్ అని పిలుస్తారు. ఈ ఈజిప్ట్ లో మొత్తం ఒక 170 మెంబర్స్ రాజులు పరిపాలించారు ఈ ఈజిప్ట్ మొత్తాన్ని. కాకపోతే అందులో చాలా ఫేమస్ ఎవరు అంటే టూటకామున్ అండ్ రామ్సెస్ II అండ్ థర్డ్ వచ్చేసి క్లియోపాట్రా. ఈ ముగ్గురు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీకు టూటకామున్ లగ్జర్లో ఉన్నది ఆ మమ్మీ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ రామ్సెస్ II ఉంది కదా, రామ్సెస్ II చాలా చాలా పవర్ఫుల్ కింగ్ అండ్ 60 years పరిపాలించిండు. ఆయన మంచి బిల్డరు అండ్ మంచి అన్ని కళలు ఉన్నాయన్నమాట. ఈయనకి చాలా పవర్ఫుల్ కింగ్ అన్నమాట ఈజిప్ట్ లోనే. ఇది చూడొచ్చు అతన్ని భార్య అండ్ 2 పిల్లలు. ఇద్దరు పిల్లలు అనుకుంటా. చూడొచ్చు ఇటు సైడు అటు సైడు. సో స్టాచ్యూ చూస్తున్నారు కదా, మధ్యలో ఒక పాప ఉన్నది. ఇటు సైడ్ అటు సైడ్ ఒక పాప ఉన్నట్లుంది. ఇగో ఇట్లుందన్నమాట రామ్సెస్ II యొక్క స్కల్ప్చరు. సో సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. మనము ఇండియాలో పంచభూతాలను పూజిస్తాం కదా, అలాగే ఇక్కడ ఈజిప్షియన్ పీపుల్ ఏం పూజిస్తారంటే సూర్యుడు అండ్ చెట్లు అండ్ వాటరు అండ్ జంతువులకు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క యూజ్ ఉంటుంది అనమాట. సో జంతువులను కూడా పూజిస్తారు. వీళ్ళ శిల్పాలను మనం గట్టిగా అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తుంది అంటే ఇది ఒక తోడేలాగా కనిపిస్తుంది. చూడొచ్చు ఇటు సైడ్ వచ్చేసి ఇది ఒక మంకీ లాగా ఉన్నది ఫ్రెండ్స్. అయ్యో మంకీ ముఖం లాగా ఉన్నది కదా. సో ఇది మనకి గొర్రె కొమ్ములు ఉన్నాయి కదా, సేమ్ కొమ్ములకు రిప్రజెంట్ చేసేటట్టు. ఇంకొన్ని దాంట్లలో గద్దలు ఉంటాయి, ఇంకొన్ని దాంట్లలో ఇట్లా వీళ్ళు ప్రతి జంతువుకు అనేది పూజిస్తారు. ప్రతి ఒక్క జంతువుకు ఒక్కొక్క యూజ్ ఉంటుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విన్నా ఈజిప్ట్ లో పిల్లిని ఎందుకు పూజిస్తారంటే లేడీకి రక్షణగా పూజిస్తారనమాట. సో ఇట్లా ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క యూజ్. ఇంకా ఆవులను కూడా పూజిస్తారు వాళ్ళు. ఇది నాకు తెలిసి ఇది సోల్జర్ది అనుకుంటా శిల్పము. ఇది కూడా గ్రానైట్ తోటే చెక్కింది, సోల్జర్ది అనుకుంటా. మీరు చూడవచ్చు కత్తి పట్టుకొని ఉన్నట్లుంది. వాళ్ళ పైన వాళ్ళ నేమ్స్ చెక్కినట్లుంది ఫ్రెండ్స్. చూడొచ్చు అక్కడ ఆవుది ఇంకో శిల్పం కనిపించింది. ఈజిప్ట్ లో మొత్తము చాలా మట్టుకు ఆవుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళలాగా ఉన్నారు. సో ఎక్కడ చూసినా ఆవుది బొమ్మలన్నిటి కనిపిస్తున్నాయి అండ్ పిక్చర్స్లలో అండ్ శిల్పాలలో. ఇది వచ్చేసి 445 years BC అనమాట. చాలా ఓల్డెస్ట్ ఆవు శిల్పము. ఇటు పక్కన చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది గ్రానైట్ తోటి తయారు చేసిన ఒక కవి అనుకుంటా, ఏదో బుక్కులో రాస్తున్నాడు, కవి బొమ్మ. అండ్ ఈ పక్కన చూడొచ్చు, అరే నేనేమనుకున్నా అంటే ఇదేదో లాంగ్వేజ్ అనుకున్నా, కాకపోతే కాదు ఫ్రెండ్స్, ఇది బ్రెయిలీ లాంగ్వేజ్. చూడొచ్చు
బ్రెయిలీ లిపి. ఎవరైనా కళ్ళు లేని వాళ్ళు వస్తే వీళ్ళు చదవడానికి అని చెప్పేసి బ్రెయిలీ లిపిలో రాసి పెట్టున్నది. చాలా మంచి విషయం. నేను ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా బ్రెయిలీ లిపి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఇట్లా ఉందన్నమాట. మీకు ఈజిప్ట్ వాళ్ళ లాంగ్వేజ్ గురించి చెప్పలేదు కదా ఫ్రెండ్స్. మనకి లిపి ఉంది కదా, మనకి లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి కదా. ఈ ఈజిప్ట్ వాళ్ళు ఏం వాడతారంటే చిత్రకళా లిపిని వాడతారు. చిత్రకళా లిపి అని అంటే మనము ఏదన్నా రిప్రజెంట్ చేయాలంటే మనం రాస్తాం కదా బోర్డ్స్లలో. వీళ్ళు ఏం చేస్తారంటే పిక్చర్స్ ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో చెప్తారనమాట. ఈ లిపిని మనము చిత్రకళా లిపి అంటారు. ఈజిప్షియన్ పీపుల్ చిత్రకళా లిపిని వాడతారు. సో అది మీకు అవి కూడా చూపిస్తా, పిక్చర్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పేసి పైకి వెళ్ళి చూపిస్తా. మమ్మీలకు సంబంధించిన టూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇవి బాత్ టబ్బుల్లా ఉన్నాయి. ఇదిగోండి, ఇదేదో బాత్ టబ్బుల్లా ఉన్నాయి. సో ఇటు సైడ్ కూడా స్టోన్స్ తోటి తయారు చేసిన మమ్మీలు ఉన్నాయి. ఈ లోపల ఇదిగో ఇక్కడ కూడా చిన్న మమ్మీ, ఇది ఫీమేల్ అనుకుంటా. ఇది కూడా మమ్మీ, ఫీమేల్ మమ్మీ, అది మేల్ మమ్మీ. ఇదిగో మమ్మీ లోపల ఇగో ఇలా ఉంటది. సో ఇది స్టోన్ తోటి తయారు చేసింది. ఇది కూడా స్టోన్ తోటి తయారు చేసిందే. కొంచెం లైటింగ్ పెట్టచ్చు కదరా అయ్యా, మొత్తం ఎట్లనో ఉన్నది గుడ్డి గుడ్డిగా. సో ఇది కూడా మమ్మీయే ఫ్రెండ్స్, స్టోన్ తోటి. నాకు ఇక్కడ ఇద్దరు ఒక వ్యక్తిని పట్టుకొని తీసుకెళ్తున్నట్టున్నది. నాకు తెలిసి వీళ్ళు దేవదూతల లేకపోతే మనం చనిపోయిన తర్వాత యమధర్మరాజు పంపిస్తాడు కదా, యమదూతల తెలియదు. కాకపోతే వీళ్ళ మొహాలు వచ్చేసి గద్దలా ఉంది. ఒక మొహము లేడీ అనుకుంటా, ఈ మొహం వచ్చేసి తోడేలా ఉన్నది. సో ఇలా తీసుకొని వెళ్తున్నట్టున్నది. మరి దీన్ని ఏది రిప్రజెంట్ చేస్తుందో తెలియదు. ఇటు సైడ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా నాకు తెలిసి జంతువుల బొమ్మలానే ఉన్నాయి చాలా మట్టుకు. ఇది కూడా తోడేలు బొమ్మలానే ఉంది. సో అది అనుకున్న మమ్మీ ఇతనిదే ఫ్రెండ్స్. ఇదనే రామ్సెస్ II కింగ్. ఈ కింగే చనిపోయి 3000 years బ్యాక్ అయిందనమాట. ఈ మమ్మీ ఇంకా చూడొచ్చు ఎట్లా ఉందో, కొంచెం కూడా పాడవకుండా. అక్కడ లోపల పళ్ళు కూడా కనిపిస్తున్నాయి. వుడెన్ కఫెన్ లో పెట్టారు. సో మొత్తం మీద కప్పేసి న్యాచురల్ డెత్ అనమాట ఇతన్ని. సో కాళ్ళు వేళ్ళు కూడా చూడొచ్చు ఎలా ఉన్నాయో. ఇప్పటి వరకు కూడా ఇలానే ఉన్నది. సో ఇది వుడెన్ కఫెన్ లో ఎందుకు పెట్టారో తెలియదు, కాకపోతే ఇది మామూలుగా తీసిరు కావచ్చు. బాప్రే బాప్రీ బాప్రీ బాప్రీ. హెయిర్ కూడా ఇంకా అలానే ఉన్నది. దానికి తలకి ఏదో పెట్టేసారు. చూడొచ్చు వేళ్ళు ఎలా ఉన్నాయో. మొత్తం స్కిన్ అంతా డ్రై అయింది కానీ ఇంకా పాడవలేదు ఈ మమ్మీ. సో యాక్చువల్గా ఇంతకుముందు దాకా 2-3 మమ్మీలను చూసినా కానీ భయం అవుతుంది. అంతా కొంచెం డేంజర్గా ఉన్నది కదా. ఇవి మమ్మీలను భద్రపరిచే ఒక పెట్టెలు అన్నమాట. సో మమ్మీలనే మామూలుగా బాడీని మమ్మీలా తయారు చేసి ఒకటి పెడతారు కదా, దాన్ని పెట్టడానికి అని చెప్పేసి ఇంకోటి రాతితో తయారు చేసిన ఇవి బాక్సులు లాంటివి. ఇటు చూడొచ్చు, ఇవి అటు సైడ్ గ్రానైట్ రాయి తోటి ఉన్నాయి. ఇటు సైడ్ తెల్ల గ్రానైట్ అనుకుంటా. మొత్తం చాలా మెరుస్తున్నాయి. అటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయి మమ్మీలను భద్రపరచడానికి అని చెప్పేసి. ఇది గ్రానైట్ కి సంబంధించింది. వావ్, ఇది వుడెన్ కి సంబంధించింది. సో చూస్తున్నారు కదా, మనకి ఆ కాలంలో వాడే కుండలు, పనిముట్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చిన్న చిన్నవి కప్పులు అండ్ సాసర్లు, ఇంకా వాడిన దండలు ఉన్నాయి. ఇటు సైడ్ పూజ సామాన్ లా ఉన్నది. మరి అవి ఈజిప్షియన్ గాజులు దండలు చూడండి ఫ్రెండ్స్. గాజులే. ఇదిగో ఇటు సైడ్ మొత్తం కుండలే ఇవన్నీ, ఈ రో అంతా. ఇటు సైడ్ ఈజిప్షియన్ పీపుల్ వాడిన కత్తులు. బాప్రే, ఇవి ఘోరంగా ఉన్నాయి దేవుడా. మనకి హీమాన్ దగ్గర ఉండే కత్తి ఉంటాయి కదా, పొడవైన కత్తి అంతుంది. దాని గ్రిప్ చూడొచ్చు ఎలా ఉందో, పెద్ద ఉన్నది. మీకు ఇందాక చెప్పిన కదా ఈజిప్షియన్ పీపుల్ చిత్రకళ లిపిని వాడతారని చెప్పేసి. ఆ చిత్రకళ లిపి మీకు చూపిస్తా. ఇదిగో ఇటు సైడ్ మొత్తం అవే బొమ్మలతోటే వీళ్ళు రిప్రజెంట్ చేస్తారనమాట. వీళ్ళు ఏం చెప్పాలనుకునేది దీన్నే చిత్రకళ లిపి అంటారు. ఇదిగో ఇవన్నీ బొమ్మలే. ఎక్కడ కూడా మనకి పిక్చర్స్ కనిపించవు, వర్డ్స్ కనిపించవు. అది అక్కడ అవన్నీ. సో ఫైనల్లీ కింద తెలియేసరికి నాకు 2 గంటలు పట్టింది. పైనకి వెళ్ళేది చూద్దాం. ఫైనల్గా
ఇంకా కొన్ని మమ్మీలు మామూలుగా మమ్మీలను ప్రిజర్వ్ చేస్తారు కదా, ప్రిజర్వ్ చేసే పద్ధతిలో కూడా చాలా రకాలు వాడతారు. కొంతమందికి మమ్మీలకేమో వుడెన్ తోటి తయారు చేస్తారు, కొంతమంది ఏమో గ్రానైట్, కొంతమంది మట్టికి వాడతాం కదా, ఆ మట్టితోటి తయారు చేసిన మమ్మీలు అనేటివి పైకప్పుగా వాడతారు. ఇది చూడొచ్చు, నా ముందర ఉంది కదా, ఇక్కడ మొత్తం ఉడితో తయారు చేసిందే. దీని లోపల మమ్మీ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. అది వుడ్ ఉంది కదా, కర్రతో తయారు చేసిన మమ్మీ అన్నమాట. ఇది కూడా కర్రతో తయారు చేసిందే. చూడొచ్చు, దీనిపైన బొమ్మలు ఉన్నాయి. ఇదిగో ఇది కూడా చెక్కతో తయారు చేసిందే. పైనుంచి చూడొచ్చు, బాగుంది కదా. సో పైనుంచి బయట నుంచి ఇలా ఉన్నది. యూయా తూయా అని చెప్పేసి ఇద్దరు ఏజ్డ్ పర్సన్ యొక్క మమ్మీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇది ఫీమేల్ మమ్మీ అనుకుంటా. సో ఇప్పటికీ కూడా ఇట్లా ప్రిజర్వ్ చేసి పెట్టిర్రు. బాప్రే, ఈమె ఫీమేల్ అనుకుంటా. ఆమెకి కాళ్ళకి కొంచెం పట్టీలాగా కూడా ఉన్నాయి. మీద ఒక క్లాత్ లాంటిది కప్పేసారు. బాప్రే, ఇటు సైడు ఫీమేల్ది, ఇటు సైడ్ మెయిల్ ఉందన్నమాట. బా, ఇది చూడొచ్చు, నమస్కారం పెట్టినట్టు. ఇటు సైడ్ మొత్తం ఇలా ఉంది. సో ఇక్కడ రాగానే ఒక రకమైన స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, తెలియదు. ఇదేమో 60 years, అది కూడా 60 years మమ్మీలు అనమాట. సో అది ఫ్రెండ్స్, ఒక ఏమంటారు ఇట్లా పడుకొని ఉన్నాయి కదా, మీరు చూసారు కదా, అది వుడెన్ కఫెన్స్. ఇది గోల్డ్ కలర్ కఫెన్స్, గోల్డ్ అనుకుంటా, ఇవి కూడా వుడెన్వే. సో ఇక్కడ మనకి ఈజిప్ట్ వాళ్ళు వాడే అన్ని రకరకాల పానిమూట్లు అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా చెప్పులు కూడా వరితోటి తయారు చేసిన చెప్పులు, ఇదిగో. సో ఇవన్నీ ఫ్రెండ్స్ చిన్న చిన్న మమ్మీస్, ఇవి చిన్న పిల్లల మమ్మీస్. ఇవి చిన్న పిల్లల మమ్మీలు అన్నమాట. జస్ట్ లైక్ చిక్కుడు గింజల్లాగా ఉన్నాయి. అదిగోండి, చిన్న చిన్న పిల్లలు, అసలు పుట్టిన పిల్లల అవి పెట్టేసారు ఫ్రెండ్స్. వామ్మో, ఇవి చిన్న చిన్న పిల్లలవి. అదిగో పైన చూడొచ్చు, ఇవి చిన్న పిల్లల మమ్మీలు. పుట్టంగానే చనిపోతారు కదా, వాళ్ళకి సంబంధించిన మమ్మీలు అన్నమాట. ఎంత ఉన్నాయంటే జస్ట్ 3 ఉన్నాయి. ఈ 3 చిన్నపిల్లల మమ్మీలు, డిఫరెంట్ ఉన్నాయి. కూడా కొన్ని మమ్మీలు ఉన్నాయి ఫ్రెండ్స్, డబ్బాల మీద పెట్టేసి. ఇదిగో ఈ మమ్మీలు తయారు చేసిన తర్వాత వాళ్ళ తలకి ప్రొటెక్ట్ ఉండడానికి అని చెప్పేసి ఇట్లా ఒక హెల్మెట్ లాంటిది పెట్టారు. మొత్తం చుట్టూ పైన ఎట్లుందంటే కొంచెం డిజైన్కి సంబంధించిన ఏదో జ్యువెలరీ లాగా పెట్టేసారు, క్లాత్లో కట్టేసి. ఇది కూడా ఒకటి. అండ్ ఇక్కడ కూడా వుడెన్ కఫిన్లో పెట్టిర్రు. ఇదిగో ఇవి కూడా. సో తీసేటప్పుడు కొంచెం ఇరిగినట్లున్నాయి. ఇగో వావ్, బాగుంది కదా. ఇగో ఇటు సైడ్ కూడా ఓపెన్ చేయని మమ్మీస్ అన్నమాట ఇవన్నీ. ఈ డబ్బాలలో పెట్టిర్రు. ఏదో చాక్లెట్లు బిస్కెట్లు పెట్టినట్టు కదా, ఇట్లా డెకరేటివ్గా పెట్టిర్రు మొత్తం. ఇగో ఇదొక మమ్మీ, ఇదొక మమ్మీ, అదొక మమ్మీ. ఇదిగో చిన్న మమ్మీ, చిన్న బాబు ఉన్నట్లున్నాడు ఇందులో, చిన్న బాబు ఉన్నాడు. ఇగో ఇదొక మమ్మీ, ఇగో ఇదొక మమ్మీ, అదొక మమ్మీ, ఇదొక మమ్మీ. మమ్మీలకు సంబంధించిన మొత్తం ఇంగో ఇది. అక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇగో ఇవన్నీ మమ్మీసే, ఇవన్నీ అవన్నీ. సో ఇది
ఇవి కూడా మినిమమ్ 3000 నుంచి 4000 ఇయర్స్ బ్యాక్ ఉన్న మమ్మీస్ లా ఉన్నాయి. ఇది ఈజిప్షియన్ చైర్ ఫ్రెండ్స్, మొత్తం అంతా చెక్కినట్లున్నది, చాలా చాలా డిఫరెంట్ ఉన్నది. వావ్ సూపర్. దాదాపు 5 hours స్పెండ్ చేసిన ఈ మ్యూజియంలోనే. ఫైనల్ గా నేను రాయల్ మమ్మీస్ చూసిన, అది టూటాఖామూన్ది కఫెన్ అన్నమాట. గోల్డ్ 110 kgs ఉన్నది. వాళ్ళకి సంబంధించిన రింగులు ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం చెవులకి కమ్మలు, ఇంకా ఆర్నమెంట్స్, హెల్మెట్ లాంటిది, మాస్క్, అవన్నీ మొత్తం గోల్డ్. ఆ లోపల అలో చేయలే కానీ నాకైతే నిజంగా మతి పోయింది. ఇది మీకు చెప్పిన కదా ఆల్రెడీ, ఉడితోటి తయారు చేస్తారని చెప్పేసి, అది ఉడితోటి తయారు చేసిన అవన్నీ కఫెన్స్ మమ్మీస్. ఇది వచ్చేసి వెండితోటి తయారు చేసింది. ఇగో ఇవన్నీ అవే మమ్మీలే. ఇక ఈజిప్ట్ అంటే మమ్మీలే, మమ్మీలు అంటే ఈజిప్టే. ఇక ఇవన్నీ ఉడితోటి తయారు చేసినది. సో అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈజిప్ట్కి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ మ్యూజియంని. ఇంకా బయటికి అయితే వెళ్ళేద్దాం, చాలా మటుకు దాహం వేస్తుంది. బయటికి వెళ్ళేసి చూద్దాం. ఇదిగో ఇది కూడా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మ్యూజియంలో దాదాపు 4 గంటలు తిరిగి నా కాళ్ళు వచ్చినాయి. అండ్ పొద్దుట బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇక్కడ మ్యూజియం నుంచి ఒక 4 kilometers ఇండియన్ రెస్టారెంట్ ఉందని చెప్పేసి ఇండియన్ రెస్టారెంట్కి వచ్చిన. ఈరోజు ఫుల్గా తినేద్దాం అని చెప్పేసి చికెన్ లాలీపాప్ అండ్ బటర్ చికెన్, బిర్యానీ, ఇంకా ప్లెయిన్ నాన్, బటర్ నాన్ మొత్తం నాకే. సో దాదాపు ఒక వారం రోజులు అవుతుంది. ఇక్కడ మొత్తం స్పైసీగా లేదు, అసలు చప్ప ఉన్నది. సో తినేసి హాస్టల్కి వెళ్ళిపోదాం. ఈరోజు మ్యూజియం వీడియో ఎలా ఉంది, ఏంటి, మమ్మీస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తా. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.